ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలో లేదా ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలు మరియు అధికార భాషలపై కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోను శాశ్వత సభ్య దేశాలు మరియు అధికార భాషలను గుర్తుంచుకునే విధానంపై చేయడం జరిగింది. మొదటిది యుఎన్ఓలో శాశ్వత సభ్య దేశాలు మొత్తం 5. ఈ యొక్క శాశ్వత సభ్య దేశాలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఈ యొక్క కోడ్ వచ్చేసి ABCFRS. FRSను ఫ్రెండ్స్ అని చదవాలి, ABC ఫ్రెండ్స్ అని చదవాలి. FRS అంటే ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ S అనేది Rకి సఫిక్స్లో రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలనేది తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ A అంటే అమెరికా, B అంటే బ్రిటన్, C అంటే చైనా, F అంటే ఫ్రాన్స్, R అంటే రష్యా, S అంటే లాంగ్వేజెస్. ఇది ఒక అధికార భాష. S అంటే లాంగ్వేజెస్. ఇది ఒక అధికార భాషయే కానీ సభ్య దేశం కాదు అని గుర్తుంచుకోవాలి. ఈ S అనేది అధికార భాషల్లోనే ఉపయోగపడుతుంది. ఈ యొక్క కోడ్ను ఏ విధంగా గుర్తుంచుకునే విధానం చూద్దాం. యుఎన్ఓలో ABC అనే 3 దేశాలు ఫ్రెండ్స్ అని గుర్తుంచుకోవాలి. ఐక్యరాజ్య సమితిలో ABC అనే 3 దేశాలు ఫ్రెండ్స్ అని గుర్తుంచుకోవాలి. తర్వాతది యుఎన్ఓలో అధికార భాషలు, ఐక్యరాజ్య సమితిలో అధికార భాషల సంఖ్య 6. ఈ యొక్క అధికార భాషలను ఏ విధంగా గుర్తుంచుకోవాలో కోడ్ వచ్చేసి ABC ఫ్రెండ్స్. అంటే శాశ్వత సభ్య దేశాలకు మరియు అధికార భాషలకు కూడా రెండింటికి ఒకటే ట్రిక్ వచ్చేసి ABC ఫ్రెండ్స్. ఇక్కడ A అంటే అరబిక్, B అంటే బ్రిటన్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్, C అంటే చైనా లాంగ్వేజ్ చైనీస్, F అంటే ఫ్రాన్స్ లాంగ్వేజ్ అయిన ఫ్రెంచ్, R అంటే రష్యన్ లాంగ్వేజ్ అయిన రష్యన్, S అంటే లాంగ్వేజెస్ అంటే అధికార భాషలు అంటే అధికార భాష అయినటువంటి స్పానిష్. ఈ Sను ఈ యొక్క రెండింటికి కలిపి ఒకే ట్రిక్ను రూపొందించడం కోసమే ఈ Sను చేర్చడం జరిగింది. ఈ యొక్క ట్రిక్ మళ్ళొకసారి చూద్దాం. ABCFRS. ABC ఫ్రెండ్స్. A అంటే అరబిక్ భాష, B అంటే బ్రిటన్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్, C అంటే చైనా లాంగ్వేజ్ అయిన చైనీస్, F అంటే ఫ్రాన్స్ లాంగ్వేజ్ అయిన ఫ్రెంచ్, R అంటే రష్యా లాంగ్వేజ్ అయిన రష్యన్, S అంటే స్పానిష్. ఈ యొక్క ట్రిక్లో మొత్తం 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 6 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క యుఎన్ఓ అధికార భాషల సంఖ్య మొత్తం 6 అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా శాశ్వత సభ్య దేశాల సంఖ్య 1 2 3 4 5 6 S అనేది ఇది ఒక అధికార భాష అని మనం ఈ ట్రిక్ను గుర్తుంచుకుంటే అర్థమవుతుంది. కాబట్టి Sని తీసేసి మిగిలిన 5 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శాశ్వత సభ్య దేశాల సంఖ్య 5 అని గుర్తుంచుకోవాలి.